Good morning, children. All of you take your textbook, open page number 8. We already completed first unit A reading, B reading and C reading. In A reading, let us take grammar part. Okay, page number 8. So second Roman is there. Here is a list of sentences from the story. So some sentences are given from the story. Tick the sentences. You have to put a tick mark to the sentences which are relating you that the doctor was afraid of the snake. So these sentences will indicate some afraid towards the snake, how the doctor feels. Okay, you have to follow that one and you have to put a tick mark to the correct sentence. Serial number 1 column is there, and second sentence, some sentences are given and boxes for ticking. Tick చేసేదానికి some boxes కూడా ఇచ్చినారన్నమాట. ఓకే, number 1, I didn't tremble, I didn't cry out. I didn't tremble, I didn't cry out. Tremble means, tremble అంటే ఏమే బాబు? ట్రంబుల్ అంటే భయపడడం. ఓకే, అఫ్రైడ్. సో ఐ డిడెంట్ ట్రంబుల్, ఐ డిడెంట్ క్రై అవుట్. భయపడినాడు కదా దాని గురించి, కానీ పైకి మాత్రం ఆ విధంగా చెప్తున్నాడు కాబట్టి వాట్ యూ హ్యావ్ టు రైట్, యూ హ్యావ్ టు టిక్ మార్క్, యూ హ్యావ్ టు పుట్ ఏ టిక్ మార్క్ దేర్ ఇన్ ద బాక్స్. ఓకే, సెకండ్, ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రీత్. ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రీత్ అంటే ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నాను. ఎప్పుడు మనం ఊపిరి బిగపట్టుకొని కూర్చుంటాము? వెన్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈజ్ నాట్ ప్లెజెంట్ ఆర్ వెన్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్. ఏదైనా చూసి మనం భయపడతానంటే ఊపిరి బిగపడతాం. సడన్గా ఏదైనా యాక్సిడెంట్ లేదంటే ఏదైనా పాము కానీ లేదంటే సడన్ థింగ్ ఏదైనా జరిగినప్పుడు మనము ఊపిరి బిగబట్టి చూస్తుంటాం టెన్షన్తో. సో అది భయాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇట్ ఇండికేట్స్ ది afraidness కాబట్టి you have to put a tick mark in the box. That is the second one. Third, I forgot my danger and smiled feebly at myself. I forgot my danger and smiled feebly అంటే తమాషాగా సరదాగా నవ్వుకున్నానని చెప్తున్నాడు. అది ఉందా సిచ్యువేషను? ద సిచ్యువేషన్ ఈజ్ నాట్ దేర్ కాబట్టి యూ హ్యావ్ టు లీవ్ ఇట్ బ్లాంక్. అది టిక్ మార్క్ పెట్టాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, హోల్డింగ్ మై బ్రీత్ I got up from the chair. Holding my breath, I got up from the chair అంటే ఊపిరి బిగపట్టుకొని నేను చైర్లోంచి లేచి నిలబడినాను అని చెప్తున్నాను. ఎప్పుడు మనము ఇప్పుడు ఇంతకుముందు ఊపిరి నిలబెట్టినా ఊపిరి బిగబడినా ఎప్పుడు చేస్తాం అది? వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎనీథింగ్ ద సిచ్యువేషన్ ఈజ్ నాట్ సో ప్లెజెంట్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్. ఏదైనా కానీ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ కానీ భయం కానీ కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడే మనం చేస్తాం కాబట్టి దట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ కాబట్టి యూ హ్యావ్ టు పుట్ ఏ టిక్ మార్క్ ఇన్సైడ్ ది బాక్స్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఐ లెఫ్ట్ ఇన్ టు ద యార్డ్ అండ్ ర్యాన్ ఫర్ ఆల్ ఐ వాజ్ వర్త్. ఓకే, యార్డ్ అంటే యార్డ్ మీన్స్ డార్క్ యార్డు లేదంటే ఓపెన్ యార్డు ఇవన్నీ చెప్తా ఉంటారు కదా. యార్డ్ అంటే ఓపెన్ ప్లేస్ అంతే. ఓకే, అక్కడ వాడు రూమ్లోంచి ఏం చేశాడు? వాట్ హీ డిడ్ ద డాక్టర్, హీ వెంట్ అవుట్ సైడ్ హిజ్ రూమ్ అండ్ హ్యావ్ ఏ వాక్ ఫర్ సమ్ టైమ్. ఓకే, జస్ట్ టు రిలాక్స్. సో ఇన్ ద సేమ్ వే హీ వెంట్ అవుట్ సైడ్ ది రూమ్ కాబట్టి భయంతో వెళ్ళినాడు కాబట్టి యూ హ్యావ్ టు పుట్ ఏ టిక్ మార్క్ దే. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఐ డోంట్ క్లెయిమ్ దట్ ఇట్ వాజ్ ది ఫస్ట్ స్టేక్ దట్ హ్యాడ్ ఎవర్ లుక్డ్ ఇన్ టు ఏ మిర్రర్. ఇదే ఫస్ట్ స్నేకు మిర్రర్లో చూసుకోవడం అని చెప్పి నేను అనుకోవడం లేదండి. దట్ ఈజ్ నాట్ రిలేటెడ్ సెంటెన్స్ కాబట్టి యూ హ్యావ్ టు లీవ్ ద బాక్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ కాబట్టి అక్కడ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వొకాబులరీ. వొకాబులరీ మీన్స్ వర్డ్స్. సో యూ హ్యావ్ టు టెల్ ఆర్ యూ హ్యావ్ టు నో ది మీనింగ్ ఫర్ స్ట్రేంజ్ వర్డ్స్. కొత్త పదాలు ఏమైనా ఉంటే దానికి మనం అర్థాలు తెలుసుకోవడమే వొకాబులరీ. ఇక్కడ వన్ సెంటెన్స్ విల్ బి గివన్
and one strange word was underlined. You have to select the option from the 3 questions. కరెక్ట్గా 3 క్వశ్చన్లు ఇస్తే దాంట్లోంచి వన్ ఆఫ్ ది రైట్ ఆన్సర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ దోస్ 3 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ టిక్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్ బిలో. ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్. ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్. ఎలక్ట్రిఫికేషన్ అంటే కరెంట్ ఉంది అనేసి, నాట్ ఎలక్ట్రిఫైడ్ మీన్స్ దెర్ ఈజ్ నో కరెంట్ ఆర్ దెర్ ఈజ్ నో పవర్ అనేసి అర్థం. ఓకే, ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్ అంటే ఆ ఇంట్లో ఆ రూమ్లో ఏమి కరెంట్ అనేది ఏం లేదని చెప్పి, పవర్ లేదని చెప్పి చెప్తాను అనమాట. సో 3 ఆప్షన్స్ ఆర్ గివన్. యూ అబ్జర్వ్ ది ఫస్ట్ వన్, దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ది హౌస్. సో ఇట్ మే బి ది కరెక్ట్ ఆన్సర్, బట్ యూ హ్యావ్ టు రీడ్ ద రిమైనింగ్ answers also, because there may be correct answer in the next 2 answers. ఓకే, ఆ 2 ఆన్సర్లో కూడా కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చేమో చెప్పలేము కాబట్టి యూ షుడ్ నాట్ సెలెక్ట్ ది ఫస్ట్ వన్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఆన్సర్. అగైన్ యూ హ్యావ్ టు రీడ్ ది రిమైనింగ్ 2 ఆన్సర్స్ ఆల్సో. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ఆల్సో ఐ టోల్డ్. వాట్ ఈస్ దట్ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్? కెన్ యూ టెల్? Giving one related answer aside and searching for another. Process, if you don't know actually the answer, then you can use the process of elimination to identify the right answer, correct answer. What is that one? What is that process of elimination? Okay. Sir, ఒక్కొక్క దాన్ని దాని రిలేటెడ్గా ఉంటే పక్కన పెట్టాలి సార్, లేకపోతే ఓకే. అంటే if the right answer is there, if it is known to you very well, then you have to keep that aside and the other you should be eliminated. The process of elimination. The process of elimination lo meeru rendu avoid chese, if you don't know the correct answer, the C is the correct answer, then automatically the C will be the correct answer. పైన A B ఇచ్చింటారు, అవి కరెక్ట్ కాదని మీకు తెలిసిపోయినప్పుడు C అనేది మీకు ఆన్సర్ కరెక్ట్ కాదు అని తెలిసినా కూడా అదే ఆన్సర్, ఎందుకంటే దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. ఓకే, సిడం. సో there was no electricity in the house. That may be correct. First, you keep it aside. Okay. Second, the house was not away from the electricity board. This is not at all a related answer. Electricity board ki room ki em sambandham undi, far away from the electricity board antadu kabatti this is the wrong answer. Okay. Next, third one, the house was lit up. The house was not lit up. Lit up ante lit up a BD. He went outside and lit up a BD, and after having some walk, he came inside and చెప్పిన lesson లో lit up means lit up a BD అంటాడు కదా. BD lit up అంటే వెలిగించడం. లైట్ అనేదానికి పాస్ ఫామ్ lit up, కాబట్టి వాడు బీడీ వెలిగించాడు. ఇక్కడ ఏమి ద హౌస్ వాజ్ lit up అంటే అక్కడ వెలిగించలేదు అని చెప్పి చెప్తున్నాడు. దట్ ఈజ్ ఆల్సో నాట్ ది రిలేటెడ్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? A is the correct answer. There was no electricity. Okay, answer A. First question. Okay, next. Second, the earnings were meager. Meager means when you know the answer for strange words, then 90% of your work will be over. ఆ మీగర్ అనే దానికి అర్థమే తెలియదు అనుకోండి, అక్కడే ఆగిపోతాం మనం. మీగర్ అంటే మీగర్ మీన్స్ స్మాల్. మై ఎర్నింగ్స్ ఆర్ వెరీ మీగర్ టు స్పెండ్ ద మనీ లావిష్లీ. అంటే నా ఆదాయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువ లావిష్గా ఖర్చు చేయలేకపోతున్నాను, నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయలేకపోతాను. మీగర్ అంటే స్మాల్ అనేసి. ఓకే, so observe the alternatives. A, very high. Very high, is it correct? No, that is not correct. Next, B, very small. So that may be correct, just keep it aside. Next, C, nil. Nil means nothing. ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదు కాదు కదా. మీగర్ అంటే సంథింగ్ ఈజ్ దేర్, కొద్దిగా ఉంది కాబట్టి తక్కువ ఆదాయం ఉంది అనేసి. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? వెరీ స్మాల్. B is the correct answer. B is the correct answer. Next, number 3.
I also possessed one solitary black coat. I also possessed. Possessed. So what is the difference between these two words? Possess means having. Possession ante? Possession means one political when I am crossing the road, one political possession is coming just opposite to my vehicle అన్నాం అనుకోండి, ఏమర్థము? పొజిషన్ అంటే ఊరేగింపు అంటారే దాన్ని. ఓకే, కాబట్టి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సేమ్ వర్డ్స్ విల్ ద స్పెల్లింగ్ మే బి, ప్రొనౌన్సియేషన్ మే బి ద సేమ్, బట్ ద మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, పొసెస్ అంటే కలిగి ఉండడం, హ్యావింగ్, ఓనర్షిప్, POSSESS అంటే. POSCE అంటే మీన్స్ పొసెషన్ అంటే ఒక ఊరేగింపు, పొసెషన్. ఓకే, ఇప్పుడు లార్డ్ గణేష్ పొసెషన్ అంటాం, అంటే గణేష్ ఊరేగింపు అని చెప్పి అర్థం. ఓకే, సో ఇక్కడ పొసెస్. ఐ ఆల్సో పొసెస్డ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్. బ్లాక్ కోట్ అంటే తెలుసు, బ్లాక్ కోట్ అని. సాలిటరీ మీన్స్ చూడండి, అంతా వర్డ్స్లోనే ఉండేది. ఆన్సర్ అంతా ఎక్కడ ఉంది? వర్డ్స్లో ఉంది. ఐ ఆల్సో పొసెస్ అంటే హ్యావింగ్ అనేది కలిగి చేసిన. సాలిటరీ అంటే తెలియదు, బ్లాక్ కోట్ అంటే తెలుసు, కానీ ఆ లింక్ చేసే వర్డ్ ఒకటే. ఇఫ్ యూ డోంట్ నో ది ఆన్సర్, అది మీనింగ్ ఫర్ దట్ వర్డ్, దెన్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఓకే, కాబట్టి సాలిటరీ మీన్స్ సమ్టైమ్స్ ఐ గో ఇన్ ద క్రౌడ్, సమ్టైమ్స్ ఐ గో సాలిటరీ అంటే స్లోలీ అంటే సాలిటరీ. సాలిటరీ మీన్స్ ఒకరే, సింగిల్గా. మనం ఒకసారి ఒకరే సింగిల్గా వెళ్తుంటాము, ఒక్కోసారి 10 మందితో కలిసి గుంపుగా వెళ్తాము, లేదంటే ఏదైనా క్రౌడ్లో కలిసి వెళ్తుంటాం. సాలిటరీ మీన్స్ సింగిల్. ఓకే, సాలిటరీ అంటే సింగిల్. సింగిల్ అంటే ఒకరే. ఇప్పుడు లెట్ us అబ్జర్వ్ ది ఆల్టర్నేటివ్స్. ఏ సింగిల్ అన్నాడు, సో దట్ మే బి కరెక్ట్, జస్ట్ కీప్ ఇట్ అసైడ్. బి యూనిక్. యూనిక్ అంటే చూడు, ఇవి కూడా సేమ్ వర్డ్స్, సేమ్ ప్రొనౌన్స్. యూనిక్, యూనక్, ఏం దీనికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? యూనిక్ అంటే ద పర్సన్ హూ గాట్ always 100% marks, and also who will participate in all the games, and also who is involved in each and every event, was a unique student inside the classroom అన్నా అనుకోండి. యూనిక్ అంటే తాజ్ మహల్ ఈజ్ ద యూనిక్ కన్స్ట్రక్షన్ ఇన్ ద వరల్డ్ అన్నా అనుకో. సింగిల్ అంటే ఒకటే, దాన్ని మించింది లేదని. యూనిక్ అంటే అటువంటి పర్సన్ లేడు, అటువంటి కట్టడం కూడా లేదు అనేసి. యూనిక్ అంటే సింగిల్, ఓన్లీ వన్ అనేసి. ఓకే, సింగిల్. అందుకే యూనిక్ గైడ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ అని పేరు పెట్టారు. యూనిక్ అంటే ఇలాంటిది వేరేది లేదు, అంత స్టాండర్డ్ ఉందని. క్వింటెసెన్స్ ఆఫ్ ది టోటల్ హిస్టరీ అని పెట్టాడు. క్వింటెసెన్స్ అంటే సారము, మొత్తం హిస్టరీ సారం అంతా ఈ బుక్లోనే ఉంది అని క్వింటెసెన్స్ అని పెట్టాడు. ఓకేనా, వర్డ్స్ అనేది అది అంత ఇంపార్టెంట్. ఇక్కడ యూనక్ అంటే వాళ్ళే తట్టుకుంటా డబ్బులు అడుగుతారు వాళ్ళు. కాబట్టి స్పెల్లింగు, ప్రొనౌన్సియేషన్ దగ్గర ఉంటాయి, బట్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా, సో లైక్ దట్. ఇక్కడ సాలిటరీ మీన్స్ ఏ సింగిల్ అన్నాడు, బి యూనిక్ అన్నాడు. యూనిక్ అంటే అటువంటిది లేదని, దట్ ఈజ్ నాట్ ఆల్సో కరెక్ట్. సి ఎక్స్పెన్సివ్ మీన్స్ nowadays it is too expensive to watch the movies. కాస్ట్ అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అనేసి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సాలిటరీ మీన్స్ సింగిల్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫోర్త్ వన్. ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డెసిషన్. ఎర్త్ షేకింగ్ ఎప్పుడు చెప్తాం మనము? ఇప్పుడు మామూలుగా స్కూల్ క్లాస్లో ఒక అబ్బాయి మామూలుగా ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాడు, సరిగ్గా దూకోడు, నీట్నెస్ ఉండదు అనుకో.
ఒకరోజు నీట్గా రెడీ ఇన్ టైంలో వచ్చినాడు అనుకో, అందరూ ఏమనుకుంటారు, జస్ట్ లైక్ ఎర్త్ షేకింగ్ అంటారు. ఏమి ఈరోజంతా భూమి అంతా ప్రళయం వచ్చినట్టుగా ఉంది, ఎందుకంటే వీడు టైంకి వచ్చినాడు, అదేవిధంగా హీ వాజ్ డ్రెస్డ్ నీట్లీ అని చెప్పి. ఎర్త్ షేకింగ్ అంటే ఒక భయంకరమైనటువంటి టెరిబుల్ అని, ఓకే, భూమి కంపించేంతటువంటి అనేసి, ఓకే. ఎర్త్ షేకింగ్ డెసిషన్, అటువంటి డెసిషన్ తీసుకున్నాను. ఏ వాల్యుబుల్, వాల్యుబుల్ అంటే విలువైనటువంటి అనేసి. బి డేంజరస్, డేంజరస్ అంటే అపాయకరమైనటువంటి, ఏదైనా చెడు అలవాట్లు పోవడం డేంజరస్ డెసిషను. వాల్యుబుల్ డెసిషన్ అంటే ఏదైనా పేరెంట్స్ కానీ టీచర్స్ చెప్పేటప్పుడు మనం ఫాలో కావడము వాల్యుబుల్ డెసిషన్ అంటే, ఎందుకంటే వాళ్ళకి వాల్యూ ఇచ్చినట్టుగా. సి ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఇంపార్టెంట్. కాబట్టి అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్, ఎర్త్ షేకింగ్ అంటే ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ డెసిషన్, ఓకే, ఇంపార్టెంట్ డెసిషన్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 2 ఉన్నాయి సార్, చూసామా, ఓకే. ఓకే, నెక్స్ట్ 5th one. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. సరౌండెడ్, యూ నో ఇట్ వెరీ వెల్, ద థింగ్స్ దట్ ఆర్ అరౌండ్ అస్. సరౌండెడ్ అంటే చుట్టూ ఉండేటువంటి అని అర్థం, ఓకే. ఏ ఫుల్ ఆఫ్, ఫుల్ ఆఫ్ అంటే కంప్లీట్గా ఉండేసి, నిండుగా ఉండేసి, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. బి కవర్డ్, కవర్డ్ అంటే ద గ్లాస్ ఈజ్ కవర్డ్ విత్ ఏ ప్లేట్ అంటే పైన ఊరికి కవర్ చేసినారని చెప్పి, దట్ ఈజ్ ఆల్సో నాట్ ది కరెక్ట్ ఆన్సర్. సి ఎన్ సర్కిల్డ్, సర్కిల్ అంటే రౌండ్, సరౌండెడ్ అన్న రౌండ్, సో రిలేటెడ్ కాబట్టి కొద్దిగా దానికి కరెక్ట్ ఆన్సర్ సర్కిల్, ఓకే. ఎన్ సర్కిల్ చుట్టుకొని ఉన్నటువంటి అని, ఓకే. 6th one. సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. రిమూవ్డ్ అంటే జనరల్లీ వాట్ వి సే, యూ రిమూవ్ ద బెంచ్ అంటే ఈ బెంచ్ తీసుకొని బయట వేసేసేయండి, రిమూవ్ ద బుక్ అంటే బయట వేసేయండి అంటాం. కానీ ఇక్కడ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్, సమ్ థీఫ్ రిమూవ్డ్ టోటల్ మై థింగ్స్ అంటే వాడు రాబరీ అంటే దొంగతనం చేసిపోయినాడు అంటే ఊడ్ చేసినాడు అంటారు తెలుగులో. ఆ మరి రిమూవ్డ్ అంటే మొత్తం వాడు డ్రాయర్ ఒకటి ఆడ పెట్టేసి మొత్తం అంతా ఎత్తుకుని వెళ్ళిపోయినాడు కదా. కాబట్టి ఆ విధంగా రిమూవ్డ్ అంటే ఆప్షన్స్, యూ అబ్జర్వ్ ద ఆప్షన్స్. ఏ డ్యామేజ్డ్, ఇక్కడ ఎవరికి ఏం డ్యామేజ్ చేయలేదు కాబట్టి దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. బి డెస్ట్రాయిడ్, డెస్ట్రాయిడ్ అంటే నాశనం చేయడం, ఏం డెస్ట్రాయ్ చేస్తాడు, నథింగ్ వాజ్ డెస్ట్రాయిడ్ కాబట్టి దట్ ఈజ్ ఆల్సో నాట్ ది కరెక్ట్ ఆన్సర్. సి స్టోలన్, స్టోలన్ అంటే దొంగతనం చేయడం, సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విల్ స్టాప్ హియర్ అండ్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.